నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. ఆగస్టు నెల జీతాలు ఇవ్వలేదు, ఆపేశారు. ఎందుకు, ఏమిటి అని అంటే, అది గవర్నమెంట్ ఏమి దివాలా తీయలేదు, లేదంటే ఖజానా ఖాళీ అయింది లేదు. కాకపోతే ఒక ప్రభుత్వం, అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టారు. 31 ఆగస్టు లోపు ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలి. స్థిర ఆస్తుల వివరాలు మొత్తం వెల్లడించాలి. అది సెల్ఫ్ డిక్లరేషన్ ఆన్లైన్లోనే వెల్లడించాలి అనేది కండిషన్. అది 31 ఆగస్టు లోపు. కానీ 70% ఉద్యోగులు సబ్మిట్ చేశారు. కానీ ఒక 30% ఉద్యోగులు మాత్రం సబ్మిట్ చేయలేదు. అందుకొరకు ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళకి జీతాలు మొత్తం ఆపేశారు. ఆపేసి ఇంకో నెల టైం ఇచ్చేసి ఈలోపు మొత్తం డిక్లేర్ చేయమని చెప్పేసి చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక భయం, ఒక దాన్ని ఏమంటే ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇది ఆహ్వానించే